హలో సార్. హాయ్. పులివెందల్లో నిత్విక అనే 4 years పాపని నీళ్ళ డ్రమ్ములో ముంచి చంపేశారంట కదా పక్కింటి వాళ్ళు. యా అసలు ఈ గొడవ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది సార్? యా మనకు మామూలుగా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్ని చంపేయడం అనేది బాగా కేసులు పెరుగుతున్నాయి అన్నమాట. అంటే తల్లులే తమ బిడ్డల్ని చంపేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళకి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ కక్షని తీర్చుకోవడానికి చిన్నపిల్లల్ని పనిముట్లుగా వాడుకుంటున్నారు. ఇటు కోరుట్లో కూడా మధ్య ఇద్దరు తోడి కోడల మధ్య గొడవలు వచ్చినప్పుడు చిన్న కోడలు పెద్ద వాళ్ళ తోడి కోడలి పాపని 4 ఏళ్ల పాపని అత్యంత పాశవికంగా బాత్రూంలోకి తీసుకెళ్లి గొంతు కోసి మరీ చంపేసింది. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే అంగన్వాడీలో పనిచేసే ఒక అమ్మాయి, ఒక ఆవిడ పాపని కాలుతో తన్ని ఆ పాప మెట్ల మీదగా కింద పడుతుంది. ఆ వీడియో కూడా చాలా హృదయ విదారక. అంటే మామూలుగా మనకి చిన్నపిల్లలు అంటేనే ఎవరైనా ముద్దు చేస్తారు, వాళ్ళని కాలుతో తన్నే పరిస్థితి జనరల్గా ఉండదు. అత్యంత వాళ్ళు సిక్ మైండ్ అయితే తప్ప అలా చేయరు. సో అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరు దగ్గర పులివెందుల దగ్గర లింగాల మండలంలో లోపట్నోతల అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో మామూలుగానే మనకు తెలుసు కడప జనరల్గా బ్రాడ్గా రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉంటుంది. అలాగే ఈ ఊర్లో కూడా ఫ్యాక్షనిజం ఉంది. 2 పక్కపక్క ఇండ్ల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అందులో ఒక ఫ్యామిలీ సృజనశ్రీ రామాచారి, రెండో ఫ్యామిలీ రామిరెడ్డి స్వాతి. ఈ కుటుంబాల మధ్య లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి బాగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సృజనశ్రీ రామాచారి బైక్స్ని 2 బైకుల్ని ఈ ఫిబ్రవరిలో ఈ రామిరెడ్డి వాళ్ళు తగలబెట్టారు. అప్పుడు కేసు అయింది. కేసు అయ్యి పోలీసుల దగ్గరికి వెళ్ళింది. 2 కుటుంబాలను పిలిచి ఒక పంచాయతీ చేశారు తహసీల్దార్ దగ్గర. పంచాయతీ చేసి బైండ్ ఓవర్ తీసుకున్నారు. ఈసారి మేమేమన్నా గొడవలకు వెళ్తే 1 lakh ఫైన్ కడతాము అని చెప్పి 2 కుటుంబాల దగ్గర బైండ్ ఓవర్ తీసుకొని వాళ్ళని వదిలేశారు. జనరల్గా ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షన్లో సినిమాల్లో ఇవి చూపించరు, కానీ ఎక్కువగా పంచాయతీల్లో జరిగిపోయి పోలీసులు కూడా పంచాయతీలు చేసి వీళ్ళ మధ్య ఒక రాజీ ఒప్పంద పత్రాన్ని క్రియేట్ చేసి పంపిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని హరాస్ చేస్తే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యం అలా ఉంటుంది. సో పోలీసులు కూడా దాన్ని బట్టే రియాక్ట్ అవుతుంటారు. జనరల్గా అయితే మామూలుగా గొడవలు అయితే అరెస్టులు చేసేయడం ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అరెస్టులు చేసేసినా మళ్ళీ అది ఇంకా పెరుగుతాయి. కాబట్టి సమస్యని కొద్దిగా తగ్గించడానికి పోలీసులు ఏం చేయాలనేది ఆలోచించి చేస్తారు. ఇక్కడ కూడా అలాగే చేశారు. కానీ అదేదో అంటారు కదా, నివురుగప్పిన నిప్పు, అలాగే నివురుగప్పిన నిప్పులాగా వీళ్ళిద్దరి మధ్య వైరం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. మొన్న ఏమైందంటే సృజనశ్రీ రామాచారి వాళ్ళకి నిత్విక అనే ఒక పాప ఉంది, 4 ఏళ్ల పాప. సడన్గా ఆ పాపను ఎక్కడ పోయింది, మిస్ అయింది ఎతికారు. ఈవినింగ్ అనమాట, ఒక 6-7 ప్రాంతంలో ఎతికితే ఎక్కడ కనిపించలేదు. చివరికి అక్కడ ఒక నీటి డ్రమ్ ఉంది, దాంట్లో పాప శవం కనిపించింది. దాంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. ఇట్లా దాంట్లోకి ఎలా వెళ్ళింది ఏంటి అన్నప్పుడు వాళ్ళకి అనుమానాలు వచ్చాయి. వీళ్ళు ఏమన్నా పక్కింటి వాళ్ళు చేస్తుంటారా అన్న యాంగిల్లో వాళ్ళు ఇంకా పోలీసులకి చెప్పారు. కానీ పోలీసులు ఏమో పక్కింటి ఇవన్నీ మేము ఆధారాలు లేకుండా మేమేం చేయలేము అని చెప్పారు. దాంతో వీళ్ళందరూ ఇటు పులివెందల్లోనూ ఇటు నేషనల్ హైవే ఉండి పార్నపల్లి రింగ్ రోడ్ అంటారు, ఆ పార్నపల్లి రింగ్ రోడ్లో వీళ్ళ బంధువులు గ్రామస్తులు అందరూ పోయి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా పోయి ధర్నాలు చేశారు. దాంతో డిఎస్పి మురళీనాయక్, ఎస్పీ సుజేత్ విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా రావాల్సి వచ్చింది. వచ్చి వాళ్ళకి మేము ఖచ్చితంగా దీన్ని చూస్తామని చెప్పారు. దాంతో డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, తర్వాత ఫోరెన్సిక్ టీము, సీసీటీవీలను పరిశీలించడం, ఇలాగా కొన్ని బృందాలని ఏర్పాటు చేశారు దీని మీద. ఎందుకంటే ఊరంతా ఈ పాపకి అనుకూలంగా పాపని ఎవరు చంపారు ఏంటి తెలియాలి అని చెప్పి పోలీసుల మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఎస్పీ స్థాయిలో దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. సీసీటీవీలు చూశారు. ఆ సీసీటీవీలు కూడా ఎందుకు పెట్టారు, మామూలు గ్రామాల్లో సీసీటీవీ పెట్టరు, కానీ ఇది లాస్ట్ ఇందాక చెప్పినట్టు ఫిబ్రవరిలో, ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఈ గొడవలు జరిగాయి. కాబట్టి ఈ గొడవలు మళ్ళీ జరగకుండా ఉండాలని సీసీటీవీలు కొత్తగా అక్కడ పెట్టారనమాట. సో ఆ సీసీటీవీలు ఫుటేజ్ పరిశీలిస్తే ఈ పక్కింట్లో ఉన్న స్వాతి అనే ఆమె ఈ పాపని 4:30 గంటల టైంలో బయటికి అక్కడేదో ఆడుకుంటూ ఉంటే మెల్లగా పాపని పిలిచింది. 4 ఏళ్ల పాపకి గొడవలు ఉన్నాయి అవన్నీ తెలియదు కదా, పక్కింటి వాళ్ళు ఏదో ప్రేమగా పిలిస్తే వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఈ స్వాతి వాళ్ళ హస్బెండ్ రామరెడ్డి ఇద్దరూ పట్టుకొని
ఆ పాపని చంపేశారు, గొంతు పిసికి చంపేసి తీసుకెళ్ళి డ్రమ్ములో పడేశారు. అంటే ఒక యాక్సిడెంట్ లాగా, అంటే పాప వెళ్ళి డ్రమ్ములో పడిపోయి చనిపోయింది అని నమ్మించడం కోసం వీళ్ళు చేశారనమాట. అది సీసీటీవీలో అవన్నీ రాలేదు, డ్రమ్లో వేయడం అవన్నీ రాలేదు, కానీ పాపను తీసుకెళ్తున్న విజువల్స్ అయితే క్లియర్గా సీసీటీవీలోకి వచ్చాయి. దాంతో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని పోలీసులు ప్రశ్నిస్తే వాళ్ళు ఫైనల్గా, అంటే పోలీసులు జనరల్గా ప్రశ్నించడం అంటే కొడతారని మనకు తెలుసు కదా, అలాగే కొట్టిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ అయ్యారు, మేమే చంపేస్తామని. సో ఇప్పుడు ఊరంతా కూడా అట్టుడికిపోతుంది ఆగ్రహంతో. ఎందుకంటే పెద్దోళ్ళు గొడవలు ఉండి వాళ్ళని కొట్టుకోవడం అనేది సహజం. మామూలుగా రాయలసీమ ఫ్యాక్షనలిజంలో కూడా జనరల్గా పిల్లల మీదకి స్త్రీల మీదకి రారు, అటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకి కోడ్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కోడ్ లేదు, ఏం లేదు. ఆ కక్షని ఎలా తీర్చుకోవాలి వీళ్ళ మీద అన్న యాంగిల్లో వీళ్ళు ఏం చేశారంటే ఆ పాప మీద తీర్చుకున్నారు, చిన్న పాప మీద. అంటే మామూలుగా మనకి సినిమాల్లో చాలాసార్లు చూపిస్తుంటారు కదా, అంటే ఎవరైనా వాడి మీద పగ తీర్చుకోవాలన్నా లేకపోతే వాడిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నా విలన్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం, పిల్లల మీద అటాక్ చేయడం అనేది చేస్తారు. ఎందుకంటే వల్నరబుల్ పాయింట్ అది. పిల్లల్ని ఏమన్నా చేస్తే తట్టుకోలేరు, వాళ్ళ మీదకి అటాక్ చేసినా వాళ్ళు దాన్ని బ్యార్ చేయగలరు. కానీ చిన్నపిల్లల మీదకి వస్తే వాళ్ళు బ్యార్ చేయలేరు. సో అది మోర్ పెయిన్ ఇస్తుంది. సో ఆ యాంగిల్లో వీళ్ళు కూడా ఏం చేశారంటే పిల్లల్ని, ఈ పాపను చంపేస్తే వీళ్ళకి ఎక్కువ పెయిన్ వస్తుంది అన్న యాంగిల్లో వాళ్ళు చేశారు. సో ఇప్పుడైతే వాళ్ళ మీద స్వాతి మీద, ఆ తర్వాత రామరెడ్డి వాళ్ళ హస్బెండ్ రామరెడ్డి మీద 103 BNS సెక్షన్ పెట్టారు, హత్యా నేరం కింద. సో పెట్టి ఇప్పుడు దీని మీద ఉద్రిక్తత అయితే ఉంది. అక్కడ పోలీసులను కూడా మోహరించారు ఆ ఊర్లో. సో ఇది ఇక్కడ తాగుతుందని నేను అనుకోవట్లేదు. మామూలుగా ఫ్యాక్షనిజం ఏంటంటే దాంట్లో దాని ఏమంటారంటే హానర్ కల్చర్స్ అంటారు. హానర్ బేస్డ్ కల్చర్స్ ఉన్న సొసైటీలు అన్నిట్లో కూడా రివెంజ్ అనేది మోటివ్ ఉంటుంది. అంటే తమ హానర్ ఇంపార్టెంట్, తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవడం అనేది ఈ కైండ్ ఆఫ్ సొసైటీలో మనకి బాగా కనబడుతుంది. సో అలాగా ఇప్పుడు అది రాయలసీమలో, తర్వాత గుంటూరు జిల్లా, ఇంతకుముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా, ఇటువంటి ఏరియాల్లో మనకి కొన్ని పాకెట్స్లో దానికి మళ్ళీ హిస్టారిక్ రీజన్స్ ఉన్నాయి. రాయలసీమలో పాలేగారి దగ్గర నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్యాక్షనిజం అనేది డెవలప్ అయిందనమాట. సో అందుకని ఇప్పుడు కూడా ఈ ఫ్యాక్షనిస్ట్ని పాలేగారని కూడా పిలుస్తారు. పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా ప్రతి జిల్లాలో ఫ్యాక్షనిజం మీద పుస్తకాలు రాశారు. బాలగోపాల్ అప్పట్లో మొత్తం తిరిగి రీసెర్చ్ చేసి రాయలసీమ పాలేగాళ్ళు అని పెట్టి, కడప పాలేగాళ్ళు, కర్నూలు పాలేగాళ్ళు, అనంతపురం పాలేగాళ్ళు, ఈ టైప్లో చిన్న చిన్న టైటిల్స్ పెట్టి అక్కడ ఫ్యాక్షనిజం ఎలా ఉంటుంది ఏంటి, దానికి హిస్టారిక్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో మనకి సమగ్రంగా రాశారనమాట. సో ఇప్పటికీ పొలిటికల్ ఫ్యాక్షనిజం అనేది తగ్గింది నిజానికి రాయలసీమలో. ముఖ్యంగా చంద్రబాబు పీరియడ్లో చంద్రబాబు దాన్ని చాలా వరకు తగ్గించాడు. దాని తర్వాత అనేక పరిస్థితులు, రాయలసీమలో ఎడ్యుకేషన్ బాగా ఉండడం, చదువుకోవడం, వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం, అట్లాగే అగ్రకులాలు గ్రామాల్లో లేకపోవడం, ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో పని లేని పరిస్థితి, పిల్లలంతా చదువుకొని వెళ్ళిపోయారు. ఈ ల్యాండ్స్ అంతా బీసీలకి ఇచ్చేసి అగ్రకులాలు సిటీస్కి వెళ్ళిపోయారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఇంకో దానికోసం. అలాగా ఈ మార్పుల వల్ల ఫ్యాక్షనిజం తగ్గింది. కానీ ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల మధ్య ఫ్యాక్షనిజం అనే ఒక భూతం అనేది ఇప్పటికి కూడా ఉంది. దానివల్ల పాపం అమాయకంగా ఒక నిత్విక్ అనే పాప లేటెస్ట్గా బలైంది. సో దీన్ని ఏ స్థాయిలో పోలీసులు ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడైతే అరెస్ట్ అయింది. మనం జనరల్గానే పోలీస్ కేసుల్లో మనం చూస్తున్నప్పుడు విక్టిమ్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆ కేసులు నిలబడతాయి, విక్టిమ్స్ వీక్గా ఉంటే కేసులు నిలబడవు. ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉంటేనే న్యాయం జరుగుతుంది ఇండియాలో. వ్యవస్థల్ని నువ్వు మేనేజ్ చేసుకోలేని క్యాపబిలిటీస్ నీకు లేకపోతే, మేనేజ్ చేసుకునే క్యాపబిలిటీస్ లేకపోతే నీకు న్యాయం జరగదు. సో ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు విక్టిమ్స్. సో ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయగలుగుతారు. ఆల్రెడీ సాక్ష్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. పాప డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. సో దాంట్లో కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. సో వస్తే ఆ పాపని గొంతు పిసుకారా లేకపోతే సఫోకేషన్ ద్వారా, అంటే ఊపిరాకుండా ముక్కులు అదిమేసుకొని, చిన్న పాప కదా, చంపడం పెద్ద విషయం కాదు, అలాగేమన్నా చేశారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. సో ఎన్ని ఇయర్స్ శిక్ష పడే ఛాన్స్ ఉంది సార్? మామూలుగా మన ఇండియాలో జనరల్గా హత్యలకి
ఎప్పుడో కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్లో కానీ ఉరిశిక్షలు పడవు. మామూలుగా అయితే లైఫ్ పడుతుంది. లైఫ్ అంటే చాలామందికి తెలియదు ఏంటంటే, చాలామంది సినిమాలు చూసి లైఫ్ అంటే 14 ఏళ్ళు అనుకుంటారు. కానీ ఇండియాలో లైఫ్ అంటే లైఫ్ లాంగ్ అనమాట. 14 ఏళ్ళకి క్షమాభిక్ష పెట్టచ్చు అనమాట. జనరల్ ఆమ్నెస్టీ అంటారు. అంటే ఆ రాష్ట్రాలు ఇండిపెండెన్స్ డేకి కానీ రిపబ్లిక్ డేకి కానీ క్షమాభిక్షలు పెడుతుంటాయి. అలాగా పెడితే మాత్రం 14 ఏళ్ళు, మినిమం అయితే 14 ఏళ్ళు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. మ్యాక్సిమం లైఫ్ లాంగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా జడ్జి నమ్మితే ఉరిశిక్ష కూడా పడే అవకాశం. నార్మల్గా ఇప్పుడు న్యాయస్థానాల్లో వీళ్ళు విక్టిమ్స్ స్ట్రాంగ్గా లేక వీళ్ళు చంపిన వాళ్ళు బయటికి వస్తే మళ్ళీ విక్టిమ్స్ రివెంజ్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు. ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా కూడా వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట ప్రత్యామ్నాయ వ్యవస్థలు, క్రైమ్ అనేది ఉండడానికి ఒకానొక కారణం వ్యవస్థలు ఫెయిల్ అవడమే. ఇప్పుడు ఎందుకు ఎవరైనా పట్టుకుంటే వాడిని ఎన్కౌంటర్ చేయమని ప్రజలు అడుగుతున్నారంటే, కోర్టుల ద్వారా న్యాయం జరగదని చెప్పి. కోర్టుల ద్వారా న్యాయం జరిగేటైతే అది కూడా సత్వరం న్యాయం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియన్ కోర్టులలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో కొత్త కేసు ఎప్పుడు తేలాలి? ఇది ఒక 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అందుకని సత్వర న్యాయం జరగదు కాబట్టి రివెంజ్ స్టోరీలు కూడా పెరుగుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరగా కానీ వీళ్ళకి శిక్ష పడింది అనుకో జరగదు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ లోయర్ కోర్టు వేసినా మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇదంతా జరగడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. అది. థ్యాంక్ యూ సార్.